వీడు నెల్లూరు శంకర్, ఎటువంటి తాళానైనా పిన్నిస్తో తీయగల సమర్థుడు. వీడా? వీడు కోడి గోపాల్, రైలు ఇంజిన్ నుంచి బోగిల్ని కట్ చేసి పక్క స్టేట్ లో రైల్వే వాళ్ళకి అమ్మేసేవాడు. వీడా? ఏంటి బాబు నీకు భయం వేయట్లేదా? నాకెందుకు భయం? ఆడు చూసింది నిన్ను, నేను బీరువాలో ఉన్నాను, నన్ను చూసే ఛాన్సే లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదే ఉంది, బెడ్ రెస్ట్ లాగా జైలు రెస్ట్ తీసుకో 6 months. సీ దిస్ ఫెలో, పేరు నరసింహ. ఇప్పుడిప్పుడే స్ట్రీట్ రౌడీగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వీడా? కాదు. వీడి పేరు హైదరాబాద్. మొదట్లో కాన్వెంట్ పిల్లల దగ్గర టిఫిన్ బాక్సులు కొట్టేసేవాడు. నైస్ టు సీ సార్, మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి. షటప్, నేను నిన్ను చూశాను సార్. ఆ బీరువా దొంగ వీడే. ఎరా, ఇన్నాళ్ళు చిల్లర దొంగతనం చేస్తూ బతికేవాడివి, ఇల్లు దోచుకునేంత రేంజీ పెరిగిపోయావరా? సారిగా సార్, అసలు ఏం జరిగిందంటే షటప్, తిరిగినట్టు వీడిని తీసుకెళ్ళి లాకప్లో పడాయి. పదండి సార్. అల్లుడు, కేసు ఏంటి రివర్స్ అయింది? వాడి ఎక్స్రే కదా మావా, లోపల ఉన్నాయి మాత్రమే తెలిస్తాయి. అందుకే నన్ను గుర్తుపట్టుకుని నేను గుర్తుపెట్టాడు. అంత అడగారు అందుకులేవా? ఇప్పుడు ఏం చేయమంటావు? లోపలికి వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో 6 నెలల్లో. అబ్బాయి ఏం లేదు సార్, ఊరికే ఆ 302 గారు రండి, లాక్ తీయండి, లోపలికి వెళ్తాను. ఉంటాను సార్. హలో బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. నువ్వెందుకు నాకు థ్యాంక్స్ చెప్పడం? నేను చేసిన సాయానికి నువ్వు చెప్పావు, నువ్వు చేయబోయే సాయానికి నేను చెప్తున్నాను. చేయబోయే సాయమా? ఏంటది? నువ్వు అమ్మాయిని లవ్ చేసి పెట్టాలి. లవ్వా? సారీ బ్రదర్, మన బాడీకి లవ్ అంతగా పడదు, వేరే వాళ్ళు చూసుకో. సరే, ఎస్ఐతోనే మాట్లాడతాను. ఆయనకి ఆల్రెడీ పెళ్ళైపోయినట్టుంది. నేను మాట్లాడేది పెళ్లి మ్యాటర్ కాదు, బీరువా మ్యాటర్. అదిగో ఆ ఎక్స్ట్రా కటింగ్ లో వద్దు. నాకు లాకులు పగలగొట్టడం తప్ప లవ్ అంత ప్రాక్టీస్ లేదు బ్రదరు. ఇదే విషయం నేను ఎస్ఐతో మాట్లాడతాను బ్రదరు. నువ్వు మరీ రివర్స్ లో పోతున్నావు బ్రదరు. నా బాడీకి బేడీలు తప్ప జోడీలు పడవు. పైగా లవ్ చేయడం చాలా కష్టం బ్రదరు. దొంగతనం కంటే లవ్ చేయటం చాలా ఈజీ బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అమ్మాయిని చూసి ఏమండి ఐశ్వర్యరాయ్ మీకేమవుతుందన్నావు అనుకో, ఆ పిల్ల అవుట్. మరోసారి అమ్మ వెనక వెళ్ళి యుక్తముఖి గారు ఆటోగ్రాఫ్ కావాలన్నావు అనుకో, ఆ పిల్ల ఫ్లాట్. ఇలా ఆడపిల్ల మనసు దోచుకోవటం చాలా ఈజీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? నా లవర్ కి స్వయాన అక్క. డీటెయిల్స్ అన్ని ఈ కవర్ లో ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే పెద్ద బ్రోకర్ గాడు అని డౌట్ వస్తుంది. నా లవర్ కోసం ఒక బ్రోకర్ ఉద్యోగం ఏంటి, ఎన్నో అవతారాలు ఎత్తాలి. అది సరే గానీ ఆ యుక్తాముఖి లవ్ చేయాలంటే ఈ డ్రెస్ ఓకేనా? మంచి మోడర్న్ డ్రెస్ కొనుక్కొని హాలీవుడ్ హీరో లాగా చేంజ్ అయిపోవాలి. ఇంత చదువుకునే కుర్రాడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా ఇంట్లో దొంగతనం చేశాను. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఎస్ఐ గారితో నీ గురించి 2 మొక్కలు చెప్పరా? అన్నయ్య, చప్పట్లో అడిగి కొట్టించుకోకూడదు, అభిమానంతో కొట్టాలి. ఈ వెన్నుపోటు మాటలే వద్దనిది. వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేశా అంతే. కోడి కోటయ్య గారు, మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగానే ఉంది, నాకే ఇరిటేషన్ గా ఉంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నారు. చూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండై. చూసారా, నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు. అభిమానం అంటే అది. అదే కదా బాధ. శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఉంది. ఇంక ఈ దండ ఎందుకు, దండక తప్ప. కానిస్టేబుల్స్, నా సంగతి మీకు తెలియదు. నేను చాలా స్ట్రిక్ట్. ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా. క్రిమినల్స్ కాదు, మిమ్మల్ని ఉరి తీస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను డ్యూటీలో చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. ఆశీర్వాదం ఏంటి సార్, ఎవరనుకుంటున్నారు? మఫ్టీలో వచ్చిన ఎస్పీ గారు. ఎస్పీనా? వీడు బొంద, వీడు ఒక 420 గారు సార్. 420యా? సర్కస్ కుక్క సలాం కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వాడికి సల్యూట్ కొట్టేయటమేనా? నువ్వు నోరు. ఇప్పుడు చెప్పరా, నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా అంటే? అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు ఇంకా చెప్పగల అర్థమైపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి. అతను బయటికి పంపించాలి సార్. బయటికే? దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్ట్లు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటలకు స్టేషన్ కొద్ది సంతకం పెట్టి వెళ్తుండవు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్, అదే మాట మీద నిలబడు. నిలబడు. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. ఎందుకు కుదరదు? అయ్యా, నేను వేలుముద్రగాండి సార్. ఆ
మాట ముందు చెప్పచ్చు కదా ఎదవని. రేయ్ రోజు సాయంకాలం 7తో నేను ముద్ర లేంచండి. ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఏం లేదు సార్, రోజు స్టేషన్ వచ్చి వేలు ముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతారని చెప్పాను సార్. పళ్ళు రాలిపోతాయి. ఏంటన్నా తమరికి జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారైనా ఎట్లా అయిపోతాను సార్. అరే ఏందన్నా ఇటువంటి ఫాల్తూ హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? అరే ఓ రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది. ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా, నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నను ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. కేల్కతాం రే సామాన్లు తీసండి రా. అరే పక్కన పెట్టు. అరే ప్లీజ్ ఆర్డర్ పెట్టు. ఇది నీకు మంచి జగరా బాయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడు ఎందుకన్నా? అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరా బాయ్ దిగు. Excuse me. What is this? If you do like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ ఇస్తావా? అరే ఏటీఎం నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. దా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే అన్నా దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాంబే. ఎందుకురా 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే ఏంటిది? చాక్లెట్ అండి. ఆహా అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. శభాష్ తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ స్వామి మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? చిచి కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్. పర్లే దా కూర్చో కూర్చో. వదిలేంట్రా. స్వామి నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రారు తప్ప వేసుకుంటే జారిపోద్ది. హలో హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ yes. కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా, ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా సనైటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. మన ఇంటి వానరు పట్టు వదలని విక్రమార్కుల్లో మన వెంట పడుతూనే ఉన్నాడు. వాడు విక్రమార్కుడు కదరా, విక్రమూర్ఖుడు. మనం ఇవ్వాల్సిన అద్దె బాకీ కోసం మన ఇద్దరిని దుబాయ్కి అమ్మేస్తాడు. ఇప్పుడు ఎలా చెబుతా. అదేంటి గురు తల తిరుగుతుందా? నీ బొంద ఐడియాలు గిలక్కొట్టాను, ఐడియా వచ్చింది. చేయకొరకు అంత గట్టిగా కొరుకుతావు. కొరితే కొరికెళ్ళే పదా. ఏడు బాబు, ఏమిటి అలా ఏడుస్తున్నారు? మరేంటి పిచ్చాడండి, మా ఇద్దరి చేతులు కొరికాడండి. చేతులే కదా కొరికితే కొరికాడని ఊరుకోరా అంటే ఇప్పుడు మా పీకలు కొరుకుతాడని వెంటబడి. ఏడు వాడు అటుగొట్టి వాడే సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి బాబు. చాలా మంచివారండి. ఆగండ్రా. వీళ్ళిద్దరు ఎటు పారిపోయినట్టబ్బా. అమ్మా ఇప్పుడు ఎట్లా పోతావరా? అందరూ పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేయండి. సార్ ఇవాళన్నా మాకు లాటరీ తగిలిందా? సారీ సార్, కనీసం మీ కన్సులేషన్ ప్రైజ్ కూడా రాలే. ఓవర్ యాక్టింగ్ చేయకు. రేయ్
ఓ 10 కొట్టి రేపటి టికెట్లు తీసుకో. 6 నెలలుగా అద్దె కట్టబోక నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తానంటరా? వచ్చింది రాజ్యంతో నీ పని. ఇదిగో ఆ పిచ్చి వ్యాన్ లో పిచ్చి పిచ్చిగా అరుస్తుంది ఎవరో తెలుసా? మా ఇంటి ఓనర్. ఇవాళకి ఏదో కుట్ర పని తప్పించుకున్నాం. రేపు గనక లాటరీ తగలకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీ బతుకు లాటరీ అయిపోద్దురా రే. తప్పగా గురు, కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి గురు. ఓ పని చెయ్యి, ఓ మంచి పిల్లిని చూసి మింగు, లోపలికెళ్ళి ఎలకలను తినేస్తా. సన్నాసి. బుర్ర ఒక్కింటికి 10 రూపాయలు. ఒరే గుండు, మన దగ్గర కరెన్సీ ఎంత ఉందిరా? ఒక్క 10. ఓకే డన్. పద ఫుడ్ కొడదాం. ఒక్క 10తో ఇద్దరం ఎలా తింటాం గురు? బుర్రతో పద. ఏమాపా ఆగాగ ఏమాపా ఇది? ఒక 10దా ఇస్తవి? నీకు ఒక బుర్ర ఉండాది, వానికి ఒక బుర్ర ఉండాది. 2 బుర్రవాండ్లకు 2 10 వాండ్లు కదప్పా. భలేవాడివప్ప. నాకు మాత్రమే బుర్ర ఉండాదప్ప, వాడికి బుర్ర లేదప్ప. ఆండవనే ఆండవనే, వానికి బుర్ర లేదా? ఇంత సైజు ఉండాదే. మా వాడితో 2 నిమిషాలు మాట్లాడు, వాడికి బుర్ర ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఆ మామూన్ పేరన్నా? టేబుల్. టేబులా? ఏమాపా పేరడితే టేబుల్ అని చెప్తాడు. చెప్పారు కదా వాడికి బుర్ర లేదని. ఇది అన్నా పువ్వు. పువ్వా? ఇది అన్నా నీ చెప్పవేంట, నాందా చెప్తా. ఇది పెన్నదానే? ఇల్లే మటన్ పీసు. అబ్బో ఛీ! నువ్వు చెప్పేది కరెక్ట్ అప్ప. వీడికి బుర్ర లేదు. పోనా నీ పోప్ప. బుర్ర ఇల్లే. ఆమా తిండి బుర్రవాండు కాదు కదా తినేది, కడుపు వాండు కదా.